నాగేంద్ర గారు, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు మాట్లాడతారు. హనుమాన్ మూవీ చాలా పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. టెన్షన్గా ఉంది అంటే ఇప్పుడు అందరితో కలిసి సినిమా చూస్తుంటే ఇంత పెద్ద సినిమా మనం చేసామా అని అనిపిస్తుంది. అంటే నేను ప్రశాంత్ గారితో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఒక 7-8 ఇయర్స్ క్రితమే ప్రశాంత్ గారు ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి మనం అని చెప్పేవాళ్ళండి కల్కి టైంలో. ప్రశాంత్ గారి కాన్ఫిడెన్స్ చూస్తే అవుద్ది అనిపించేది, కానీ అంత ఈజీగా అనిపించేదండి మనకి. ఇంత త్వరగా ఆ యూనివర్స్ ఫామ్ అవుద్ది అనేది నేను ఆ రోజు అంత బిలీవ్ చేయలేదు. కాకపోతే ఆయన సంకల్పం అంటే మేము చెప్పాలంటే చాలా చిన్న చిన్న టెక్నీషియన్సే అండి. ఇంత పెద్ద ఒక పాన్ ఇండియా సినిమా చేసే టెక్నీషియన్స్ కాదు. బట్ వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో మమ్మల్ని పెట్టినారో తెలియదు. బట్ ఇంత ఒక పెద్ద స్పాన్ ఉన్న సినిమా ఈరోజు హనుమంతులు వారి గురించి చాలా జనరేషన్స్ గుర్తుండేలాంటి సినిమా ఇది. అది ఎన్ని తరాల వరకు గుర్తుంటుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే హనుమంతుడిని మనం ఒక భగవంతుడిలా చూస్తున్నాం, కానీ ఈరోజు ఆయన ఒక హీరోలాగా అందరూ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద హనుమంతుల వారు కనపడ్డప్పుడల్లా మీరు ఆ కేరింతలు చూస్తుంటే నిజంగా ఇది ఎన్ని తరాల వరకు ఇలా ఉంటుందో అర్థం కావట్లేదు. అలాగే చాలామంది ప్రతిరోజు నన్ను జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది, లేదంటే నేను వేరే షూటింగ్కి వెళ్తుంటే ఎక్కడున్నామంటే షూట్లో ఉంటే జై హనుమాన్ అంటున్నారు. కానీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ప్రశాంత్ గారు. మరి అది ప్రశాంత్ గారు చెప్పాలి జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది అన్నది. కానీ అంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అని చెప్పడానికి జనరల్గా ఒక సినిమా వచ్చిన తర్వాత సీక్వెల్ గురించి ఎవరు పెద్దగా వస్తే చూస్తారండి, బాగుంటే ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ మధ్యకాలంలో నాకు తెలియదు అలాగా. బట్ ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు అని ఒక ప్రెజర్ పెడుతున్నారు. అంటే దానివల్ల ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ సినిమాలో హానెస్ట్గా వర్క్ చేశాం, కానీ ఏవో చిన్న అంటే మాకున్న లిమిట్స్కి కొంచెం మిస్టేక్స్ కూడా చేసాం అనిపిస్తుంది నా పరంగా. ఇంత పెద్ద హిట్ అయితే ఇంకా ఎక్కువ బాగా చేసేవాళ్ళం అనిపిస్తుంది. కాబట్టి జై హనుమాన్లో మాత్రం మీలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది, భయం వేస్తుంది. కాకపోతే ఆ హనుమంతుల వారు మాతో చేయించారు కాబట్టి జై హనుమాన్ కూడా మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలాగా మాలో అంత శక్తి సామర్థ్యాలు కల్పించి చేయిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.